వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. అనకాపల్లి జిల్లా బుచ్చయ్యపేట మండలం మంగళాపురం గ్రామంలోని డాక్టర్ అప్పారావు ఆశ్రమ వైద్యశాలలో నిర్వహించిన మహావీర్ ఇంటర్నేషనల్ ఉచిత మెగా వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. వందలాది మంది రోగులు పాల్గొని ఉచిత వైద్య సేవలు, మందులు పొందారు. రాష్ట్ర హౌసింగ్ బోర్డు చైర్మన్ బి తాతయ్య బాబు ముఖ్య అతిథిగా హాజరై నిర్వాహకులను అభినందించారు. డాక్టర్ అప్పారావు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో సరైన వైద్యం అందకపోవడంతో ఉచిత సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నామని తెలిపారు. కరోనా సమయంలో కూడా సేవలందించానని, గ్రామ స్థాయిలో మెరుగైన ఆరోగ్య సేవలు అందించడమే లక్ష్యమన్నారు. ఆంధ్ర మెడికల్ కాలేజీలో మైక్రోబయాలజీ విభాగంలో ప్రొఫెసర్ అండ్ హెడ్గా పనిచేసి రిటైర్ అయ్యాను. కరోనా టైంలో కూడా నేనే కరోనాకి ఇన్ఛార్జ్గా ఉన్నాను. రిటైర్ అయిన పిదప నా చిన్నప్పటి నుంచి ఉన్నటువంటి ఆశయం గ్రామీణ వైద్యం బలంగా లేదు అన్న విషయం అందరికీ తెలిసిందే. ప్రైమరీ హెల్త్ కేర్ని బలోపేతం చేయకపోతే అసలు వైద్య వ్యవస్థ పూర్తిగా పాటిదప్పినట్టుగా లెక్క. ముఖ్యంగా ప్రైమరీ హెల్త్ కేర్, సెకండరీ హెల్త్ కేర్, టెర్షియరీ హెల్త్ కేర్ 3 విభాగాలు ఉంటాయి. ప్రైమరీ హెల్త్ కేర్ వదిలేసి సెకండరీ హెల్త్ కేర్, టెర్షియరీ హెల్త్ కేర్ మీదే మొత్తం వైద్య వ్యవస్థ అంతా కూడా పెట్టుబడి పెట్టింది. ప్రైమరీ హెల్త్ కేర్ చదువు సంజయ్ ఆరోగ్య చెప్పేసింది. సో ఇప్పుడు జరుగుతుంది ఏంటి, ఈ ఆరోగ్యంలో వైద్యం చేస్తున్నారా లేదా అంటే చెప్పలేం. కానీ रजिस्ट्रेशन नहीं है बैठने के लिए, उनको बोलो ना यहाँ के जो लोकल आदमी है ఇప్పుడు ఎవరు కాన్స్టెంట్ బైక్ తీసుకొని